మీరు పెళ్ళికి వెళ్ళారండి, ఇది అందరికి ఉపయోగపడేలా ఇది నాలెడ్జ్ చెప్తాను మీకు. మీరు పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ తీసుకుంటాను ఇక్కడ, ఒక ఆవిడ ఒక ఆయన, వాళ్ళిద్దరూ అబ్నార్మల్గా ఉన్నారనుకోండి. ఓకే, వేషంలో అబ్నార్మల్. ఆయనకు మంచి ఉంగరాలు, మంచి ఇది మంచి సెంటు కొట్టి ఆడావిడ చేసి, అంటే ఆయన వయసుకు తగ్గట్టుగా కానీ ఎలాగో లేడు అనుకుందాం, అబ్నార్మల్. ఆయన మాట్లాడే తీరు కూడా అబ్నార్మల్ అనుకుందాము, ఆయన కొట్టి మాట్లాడుతున్నాడు అనుకుందాము, ఆయన భోజనం చేసేటప్పుడు కూడా నాలి అనుకుందాం, అబ్నార్మల్. ఆవిడ మంచి మెడలోనేమో 30 సవర్ల తులాల బంగారాలు ఏమోను, ఇక్కడ పాపిడి బిళ్ళ, ఇక్కడ చంద్రుడు, ఇక్కడ సూర్యుడు, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ వంకి, ఇక్కడ వడ్డాణాలు, ఓ రేంజ్ ఉందనుకుందాం. వేసుకున్న డ్రెస్ కూడా హోందాగా లేదనుకుందాం, అన్డిగ్నిఫైడ్గా ఉందనుకుందాం, అట్రాక్టివ్గా ఉందనుకుందాం, సెక్సీగా ఉందనుకుందాం అండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మనసులో ఏమనుకుంటారో చెప్పండి. పైకి ఎందుకు, పైకి అందరం దొంగలం అండి. ఇక్కడ అందరం దొంగలమే, దొంగ నాటకాలే ఆడతాం. సునయన గారితో నాకు కనుక అవసరం ఉంటే మిమ్మల్ని పొగుడుతానమ్మా, అవసరం లేకపోతే తిడతానమ్మా. మీరు నా అవసరాలు తీరుస్తున్నంతసేపు పొగుడుతానమ్మా. మీరు కావాలంటే చూడండి, పిల్లలతో సహా, మొగుడితో సహా, భార్యతో సహా, అత్తగారితో సహా, మామగారితో సహా, అమ్మా నాన్నలతో సహా ఈ భూ ప్రపంచంలో నీ హెల్ప్ ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, లేనప్పుడు ఇంకోలా ఉంటాడండి. రైట్ సార్. నువ్వు హెల్ప్ చేస్తున్నంతసేపు ఒకలా ఉంటాడండి. నాకు ఇప్పటికి గుర్తు, యాక్చువల్గా చిన్నప్పుడు మా అమ్మగారిని సినిమాకి వెళ్తానమ్మా అనేవాడిని. మా ఇంట్లో కండిషన్ ఏంటంటే మా నాన్నగారే చెప్పాలి, కానీ ఏవో కొన్ని ఆవిడ చేతిలో కూడా ఉండేవి కాబట్టి అరే ఈసారి వెళ్ళిపోరా అనేవారు. దిస్ సాటర్డే ఐ హ్యావ్ గాన్ టు ద మూవీ బికాస్ ఆఫ్ మై మదర్స్ బ్లెస్సింగ్. షీ హ్యాజంట్ టేకెన్ ఎనీ టైప్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పర్మిషన్ ఫ్రమ్ మై ఫాదర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 15 days తర్వాత మళ్ళీ కుక్కతో కొంకల్లా మళ్ళీ మనం సినిమా అడిగాం అనుకుందాం. అప్పుడు మా నాన్నగారిని అడగాలి ఆవిడ, ఎందుకంటే పర్మిషన్స్ అయిపోయినాయి. అప్పుడు ఆవిడ ఏమంటారు, లేదురా నేను నాన్నని అడగాలరా అంటారు. లేదమ్మా అంటే ఆవిడ అవసరమైతే నాన్న అమ్మని తిట్టినా సరే, ఆ తిట్లు భరించైనా సరే కొడుకుని సినిమాకి పంపించడం అనేది 3 సార్లు చేసిన తర్వాత ఇంక నేను చేయలేనురా అన్నప్పుడు 3 సార్లు ఆమె చేసిన హెల్ప్ పోయి ఆ ఒక్కసారి చేయనప్పుడు మాత్రం నువ్వు మంచి అమ్మవే కాదమ్మా, నువ్వు వేస్ట్ అమ్మవమ్మా అంటావు. అవును సార్. మంచి చేస్తే మిఠాయి, చేయకపోతే మొట్టికాయి, ప్రపంచమంతా అలాగే ఉంటుందండి. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నామండి. అందుకని నువ్వు హెల్ప్లు చేస్తున్నా, చేయకపోతున్నా, ఏం చేస్తున్నా, ఎలాంటి ప్రపంచంలో ఉన్నా మొత్తం మీద ప్రపంచం నిన్ను ఎలా చూస్తోంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు, మళ్ళీ ఇందాకనున్న మనం మాట్లాడిన సినిమా ఫంక్షన్కి వాటికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవడి లెక్క ఆడది, ఎవడి మొట్టికాయ ఆడది, ఎవడి మిఠాయి ఆడది, మీరు ఎన్ని హెల్ప్లు చేసినా కూడా వాడు చూడవచ్చు చూడకపోవచ్చు. ఈ క్రమంలో నేను ఏమంటున్నానంటే, నిన్ను నువ్వు తెలుసుకోబ్బా, ఎలా ఉండాలి. ఇందాకన వెళ్ళిన మళ్ళీ ఆ పెళ్ళి దగ్గరికి వస్తాను. అందరూ మనసులో ఏమనుకుంటున్నారండి, ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదు, సిగ్గు లేదు, జ్ఞానం లేదు, కాటి కాళ్ళు చాపుకున్నా ఇంకా ఈ వెధవతనం పోయలేదు, వయసులో ఉన్నప్పుడు కూడా ఎన్నో వేషాలు వేశారట, అది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. స్క్రిప్ట్ మన ఇష్టం రాయచ్చు కదా. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యే గారు అనుకోండి, వెర్షన్స్ మారిని. ఆవిడ కలెక్టర్ గారు అనుకోండి, వెర్షన్స్ మారి. ఆవిడ బాగా డబ్బున్నవాడు అనుకోండి, వెర్షన్స్ మారి. ఆవిడ పెళ్ళికి వచ్చి అందరికి గిఫ్ట్లు ఇచ్చింది అనుకోండి, వెర్షన్స్ మారిని. అండ్ సమాజం నిన్ను చూస్తుంది. ఎత్తడేమిటో పొత్తడేమిటో లోకం ఏరేస్తుందని కన్యాశుల్కం నాటకంలో మధురవాణి చేత పలికించిన మహానుభావుడు గురజాడ అప్పారావు. ఎత్తడేంటో పొత్తడేంటో తెలుస్తుంది. అందుకని ఈ లోకంలో అందరూ బంగారం ఏంటో వాళ్ళకి తెలుసు, మంచి ఏంటో తెలుసు, కళ్ళు ఏంటో పాలేంటో తెలుసు, శివాలయం ఇదట, శివావైన్స్ ఇదట తెలుసు, కాశీకి ఇలా వెళ్ళాలట, బారన్ రెస్టారెంట్కి ఇలా వెళ్ళాలట తెలుసు, మందు కొట్టడం తప్పని తెలుసు, మద్యపానం సేవించడం, ధూమపానం సేవించడం తప్పని తెలుసు, తప్పని తెలిసినా చెయ్యడం కూడా తప్పదని తెలుసు. అందుని ఈ లోకంలో నేనేమంటానంటే, ఎండ్ పాయింట్ నేను బంగారమా కాదా,
పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆట అనే మాటకు అర్థం నిన్ను వేగెలుచు యుద్ధం. అసలు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరో సర్టిఫికేట్ ఇవ్వండి, వ్యూసా? దేని వ్యూసు? ఎవరి కోసం వ్యూసు? ఒక మాట నేను మాట్లాడిన తర్వాత ఒక వ్యక్తి మారితే అయిపోయింది కదా. కరెక్ట్. 100 వ్యూస్ వస్తే ఏంటి, 1,00,000 వ్యూస్ వస్తే ఏంటి? సరే ఈక్వేషన్స్ కావాలేమో నేను కాదను. నాకు అప్పుడప్పుడు మాకు SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్ అందరికీ ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు నాకు కామెంట్స్ అదే మనకు రిపోర్ట్ పెట్టినప్పుడు, సార్ మనకి ఇంకా వ్యూస్ పెరగాలంటే మనం అర్జెంటుగా ఏం చేయాలో చెప్తారు. యాక్చువల్గా ఆ వైరల్ కంటెంట్ ఇవ్వాలని కామెంట్స్ని ఆన్ నా 2 ఛానల్స్ ఉన్నాయండి. 2 ఛానల్స్కి కామెంట్స్ ఆన్ చేయను నేను. ఎందుకంటే నన్ను కన్నా మా అమ్మ మా నాన్న ఎప్పుడు తిట్టలేదు. ఇంకొకరి చేత తిట్టించుకునేలా నేను బిహేవ్ చేయను. ఒకవేళ అలా బిహేవ్ చేస్తే నీకన్నా ముందు తిట్టుకునేది నన్ను నేను. లోపల అగ్నితోటి కడుక్కుంటాడు ఇక్కడ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి శిష్యుడు. ఇక్కడ లోపల అగ్నితోటి కడుక్కోగలను. అట్లా నువ్వెవడు చెప్పడానికి, నువ్వేం పీకావు నన్ను చెప్పడానికి, నీకేం సాధించావు నన్ను చెప్పడానికి. ఈ మధ్యన SP బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహానికి సంబంధించి వివాదం జరుగుతోందని. అవును సార్, పెట్టాలా వద్దా, ఇక్కడ పెట్టకూడదని ఆర్గ్యుమెంట్లో తెలంగాణ వాదం మీద ఆధారపడిన లాజిక్ల వరకు నాకు అభ్యంతరం లేదండి. కానీ ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ మైక్ పట్టుకొని అసలు SP బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రతిభనే తగ్గించి మాట్లాడేంత, SP బాలసుబ్రహ్మణ్యం గారిని ఏకవచన సంబోధనతోటి మాట్లాడేంత, SP బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఆయన పాటలు అనేవి కిరాయి పాటగాడైనట్టుగా కాదండి. ఆయనకే ఎందుకు పేరు వచ్చింది అని దాన్ని ఎవరు తొక్కేస్తేనో నొక్కేస్తే అంత సీన్ లేదండి. ఈ ప్రపంచంలో ఒకడొకరిని తొక్కలేడండి, అంత ఈజీ కాదండి. 2 ఏళ్ళు తొక్కచ్చండి, 3 ఏళ్ళు తొక్కచ్చండి. అవును సార్, అవును. ప్రతి పాట పాడే ముందు ఆ పాట లిరిక్ తెలుసుకొని, లిరిక్లో ఉన్న ప్రతి పదాన్ని తెలుసుకొని వల్లంకి పిట్ట అని చంద్రబోస్ రాస్తే ఉదాహరణ, ఆ పాట ఆయన పాడితే ఉదాహరణ చెప్తాను. ఈ వల్లంకి పిట్ట అంటే ఏంటని తెలుసుకుని, మామి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మామి చిగురు తొడిగానా, ఏమోనో కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రి పాట రాస్తే, అది కనుక SP బాలసుబ్రహ్మణ్యం గారు కనుక పాడితే, అది పాడేటప్పుడు ఆయన జస్ట్ క్యాజువల్గా ఆయన అది పాడారండి. ఇది కోవిల పాట, కోయిల పాట. కోవిల అంటే ఏంటి, కోయిల అంటే ఏంటి? ఇది తమిళంలో కూడా ఈ పదం ఉంది కదా, ఎవరు కోయిర్ అంటారా ఏమంటారు? ఇది మలయాళంలో కూడా అని ఆలోచించి, ఇది అలసాని పెద్దన కానీ ఇంకొకరు కానీ ఏదైనా వాడారా అని చూసుకుని, వీలైతే ఆ కవిగారితోటి మాట్లాడిన తర్వాత ఆ పదాల యొక్క అర్థాన్ని అర్థం చేసుకుని, ఆ భావాన్ని గుండెల్లోకి పెట్టుకుని గొంతులోంచి పాడడంలో తనకి శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా అది మోహన రాగమా, లేకపోతే ఆర్భటి రాగమా, లేకపోతే శంకరాభరణ రాగమా అని, అరే బాబా ఇంత తపస్సు చేసి దాదాపు 30-40 సంవత్సరాల పాటు 50-60 వేల పాటలు పాడిన వ్యక్తిని వాదం పరంగా మాత్రం కావాలంటే తెలంగాణలో ఆయన విగ్రహం పెట్టొద్దంటే నాకు అభ్యంతరం లేదండి. వాదం పరంగా నీకు హక్కు ఉంది, కానీ మనిషిని చులకన చేయడం మాత్రం తప్పు. ఆ మాటకు వస్తే ఎవరిని చులకన చేయకూడదు. అందశ్రీని, SP బాలసుబ్రహ్మణ్యం గారిని, అందశ్రీ గారిని, గద్దర్ని పోల్చకూడదు. ఎవరిది వారిది. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అని రాయగలిగిన మహోన్నతమైన కవి అందశ్రీ అంటే. గద్దర్ మల్లెతీగకు పందిరి ఓలే, మసగ చీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చ నై చెల్లెమ్మ అని అత్యద్భుతమైన, చూసే చోట చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వద్దంటారు, అలాంటి అన్నయ్యను కాదమ్మా అని చెప్పగలిగిన మహోన్నతమైన కవి గోడ అంజయ్య. ఎన్ని చెప్పమంటారు ఊరు మన. ఎండ్ పాయింట్ ఏంటంటే, ఏ కవేనా చిన్న కవ పెద్ద కవ అనేది కాదు. నేను మామూలుగా నాకేంటంటే పాటలు బాగా వినే అలవాటు ఉంటుంది. భట్టు శైలజ అని ఒక అమ్మాయి ఉందండి, నాకు ఎవరు తెలియదు. ఆమె ఆ పాటలు కొన్ని వీలైతే నేను ఇప్పుడు పాడలేకపోతాను, కానీ మన కాపీరైట్ రాకపోతే కూడా చిన్న క్లిప్ వేయండి ఆమెది. షూర్ సార్. ఆమె అంటే చాలా అందంగా పాడుతుందండి. ఆమె సొగసుగా పాడడం అంటే లీనమే పాడుతుంది. నాకు మీరు నమ్మరండి, నాకు అలాంటి ఒక చెల్లి, అలాంటి ఒక కూతురు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందండి. భట్టు శైలజ అమ్మాయి పేరు. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే. ఆమెది ఏ ఊరో నాకు తెలియదు కదండి, ఆమె పాటతోటి నేను మైమరిచిపోతున్నాను అంతవరకే. ఆమెది ఏ ప్రాంతం, ఏ కులం, ఏ మతం, ఎక్కడ పుట్టింది, హౌ కెన్ ఐ జడ్జ్, హౌ షుడ్ ఐ జడ్జ్. అలాగే మీకు నేను జస్ట్ మనం ఈ ఇంటర్వ్యూ వస్తుంటే
అంటే నేను పాడితే బాగుండదు కాబట్టి ఓన్లీ వచనం చెప్తున్నాను. నా మంచం మీద దిండుని అడుగు మడులే కట్టిన కన్నీళ్ళు, నా కంచంలోన మెతుకుని అడుగు నా గొంతే దాటని వైనాలు, నా మాట వినని గుండెను అడుగు నా మాటే వినని గుండెనడుగు నువ్వు చేసిన గాయాలు, నే కాటికి వెళ్ళే దారిలో ఒక్కసారైనా నన్ను చూసిపో కడసారి, వంచన తెలవదు నాకు ముంచుడు తెలవదు, ప్రేమించడం తప్ప అంటూ వచ్చే సాంగ్. ఎవరు రాశారో తెలియదండి, నేను కనుక్కుంటున్నాను ఎవరు రాశారా అని. మరిచిపోతున్నాను ఆ పాట, ఆ ఎక్స్ప్రెషన్స్. ఆ కవి ఎవరో మనకు తెలియదు కదండి, ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు కదండి, ఏ తల్లికి పుట్టాడో మనకు తెలియదు కదా. నేనేమన్నానంటే నువ్వు విమర్శించే క్రమంలో వ్యక్తిత్వ హననాన్ని ఏది పడితే అది మాట్లాడడాన్ని హౌ కెన్ యూ. కానీ నేనేమంటానంటే సోషల్ మీడియాలో మనం ఉన్నాం అనే హక్కు కూడా వాళ్ళకు ఉందని చెప్పడమే నా ఉద్దేశం. వండర్ఫుల్ సార్. ఆ వాళ్ళకున్న హక్కుని నేను క్వశ్చన్ చేయట్లేదు ఇక్కడ. ఎవరి ఇష్టం వాళ్ళదనే సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆ విజ్ఞత మనకు వచ్చినప్పుడు పెద్దగా ఎమోషన్స్కి గురి కాము అని చెప్పడం నా ఉద్దేశం.